నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరుకు తలమానికమైన పెద్ద చెరువును పరిరక్షించాలి. అధికారులను ఆదేశించిన పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. ఆక్రమణదారుల కోసం అధికారులు చెరువుకు గండి కొట్టి చెరువులోని నీటిని రైతుల పంట పొలాల్లోకి వదిలేశారని పత్రికల్లో రావటంపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే. పలమనేరు పట్టణం గుండుబావి నందు గుర్తు తెలియని మగ శవం లభ్యం. అతనే బావిలో పడిపోయాడా లేదా మరింకేదైనా కోణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం పాలక మండలి సభ్యులుగా దరఖాస్తుల స్వీకరణ. నోటిఫికేషన్ ఇచ్చిన 20 రోజులలో పాలక మండలి ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. దేవస్థానం వార్షిక ఆదాయాన్ని అనుసరించి పాలక మండలి సభ్యుల ఏర్పాటు. వార్తల్లోని వివరాలు. పలమనేరుకు తలమానికమైన పెద్ద చెరువును పరిరక్షించాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆక్రమణదారుల కోసం అధికారులు చెరువును గండికొట్టి చెరువులోని నీటిని రైతుల పంట పొలాల్లోకి వదిలేశారని పత్రికలలో రావటంపై ఆయన ఘాటుగా స్పందించారు. దీంతో మున్సిపల్, రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెరువుకు గండి కొట్టడానికి గల కారణాన్ని మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువు ఆయకట్టు ప్రాంతంలోని పలువురు ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులుగా ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో నీటిని మళ్లించినట్లు తెలిపారు. అయితే దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటిని మళ్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ కట్టను తవ్వివేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పట్టణ ప్రజలకు మరియు ఆయకట్ట రైతులకు ఇబ్బంది కలగకుండా వెంటనే కట్ట మరమ్మతు పనులు పునరుద్ధరించి సప్లై ఛానల్ ద్వారా నీటిని తరలించే చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఇందుకోసం అవసరమైన నిధులను వెంటనే తెప్పించేందుకు కృషి చేస్తామని, ఆ దిశగా రెవెన్యూ అధికారుల సహకారంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక చెరువు ఆక్రమణలకు గురి కాకుండా వెంటనే హద్దులను గుర్తించి పరిరక్షించాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ ఇన్బనాథన్, మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి, ఇరిగేషన్ డిఈ చొక్లా నాయక్, ఏఈ లక్ష్మీనారాయణతో పాటు మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సమస్య కాదు. పాత ఎంక్రోచ్మెంట్స్ ఉండే కాడికి ఎప్పుడు చెరువులకి మొత్తం నీళ్లు ఇళ్ళకి వచ్చి మునిగిన సందర్భం నాకు తెలిసి నేను ఇప్పటి నుంచి కాదు 15 ఏళ్ళుగా నేను సందులో పోతాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళు పట్టాలు కావాలని అడుగుతాడు. పట్టాలు మనం దాంట్లో ఇవ్వలేకపోతున్నాం. ఏదమ్మా ముందు కాదు సార్. ఇప్పుడు అన్న ల్యాండ్ కదా, అది కాదు సార్. ఇప్పుడు వచ్చిన సమస్య ఇది వేరు. మీరు సమస్యను పక్కదారి పట్టించుకుంటారు. అసలు కథ అన్నారు, మీరు దాన్ని రెక్టిఫై చేస్తారు. అది ఎంక్రోచ్, అది ముందు ఇంకా ఉంటుంది. కొత్తగా చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పండి మేడం. నేను ఒకసారి పోయింటాను. బట్ ఆ ఎంక్రోచ్మెంట్స్ ఎప్పుడు వచ్చినా చెరువులు ఎంత నీళ్ళు వచ్చినా నీళ్ళు అడిగి రావట్లేదు. ఎప్పుడు మాకు నీళ్ళు మునిగిపోయినాయి, నాకు ఇబ్బంది ఉంది, సమస్య ఉంది, ఈ రోజు దాకా కూడా మనకి ఎప్పుడు మునింటే 5 నిమిషాలు చెప్పేసి ఉంటారు. ఊరికి వచ్చేస్తా ఉన్నాయి. మా ఫాదర్ దగ్గరికి వస్తా ఉన్నాయి. నేను పుంగూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద కూర్చొని చేస్తా ఉన్నాయి. పలమనేరు పట్టణం గుండుబావి నందు గుర్తు తెలియని మగ శవం లభ్యమైంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న ఎస్ఐ లోకేష్ తన సిబ్బందితో మృతదేహాన్ని గుండుబావి నుండి బయటకు తీసి ఆటోలో పలమనేరు ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం కొరకు తరలించారు. పలమనేరు పట్టణం గుండుబావి నందు గుర్తు తెలియని మగ శవం లభ్యమైంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న ఎస్ఐ లోకేష్ తన సిబ్బందితో మృతదేహాన్ని గుండుబావి నుండి బయటకు తీసి ఆటోలో పలమనేరు ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం కొరకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ లోకేష్ రెడ్డి మాట్లాడుతూ సుమారు 35 నుంచి 40 వయసు మధ్యలో మగ శవం లభ్యమైందని, ఇతను ఎవరో అనేది దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అతను బావిలో పడిపోయాడా లేదా మరింకేదైనా కోణం ఉందా అనే విషయం తెలియాల్సి ఉందన్నారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వవలసిందిగా కోరారు. ఈరోజు పలమనేరు పోలీస్ స్టేషన్ వాళ్ళకి 12:30 గంటల ప్రాంతంలో మాకు వ్యాలంటీర్ కాల్ వచ్చింది. మన పలమనేరు మండలానికి సంబంధించిన గుండుబావి దగ్గర ఒక గుర్తు తెలియని శవం తేలుతా ఉందని సమాచారం రావడం, ఇక్కడికి రావడం అయినది. ఇక్కడ పలమనేరు పట్టణ ప్రజల వాళ్ళ సహాయంతో బాడీని బయటికి తీపించగా అది మగ శవం తేలింది. బట్ ఎవరనేది ఇంకా ఐడెంటిఫై కాలేదు. ఐడెంటిఫై అయిన తర్వాత దాన్ని ప్రజెంట్ పోస్ట్మార్టంకి పంపిస్తున్నాము. వివరాలన్నీ మేము ఫోటోలు తీసుకొని మా మహిళా పోలీస్ గ్రూప్లో పెట్టి పలమనేరు పట్టణం అంతా స్ప్రెడ్ చేసి ఎవరనేది ఐడెంటిఫై చేస్తాము.
ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళ బంధువులను పిలిపించి చనిపోవడానికి కారణాలు ఏంటనేది విశ్లేషించి దాని దర్యాప్తులో భాగంగా వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని కేసు కట్టేసి పోస్ట్మార్టం నిర్వహిస్తాం. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం పాలక మండలి సభ్యులుగా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. నోటిఫికేషన్ ఇచ్చిన 20 రోజులలో పాలక మండలి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దేవస్థాన వార్షిక ఆదాయాన్ని అనుసరించి పాలక మండలి సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానానికి 13 సభ్యులు నియమించడం జరిగింది. రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, పుంగునూరు ఇన్ఛార్జ్ చల్లా బాబులు సుపరిపాలనలో శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం సభ్యులుగా చౌడేపల్లి మండలం శెట్టిపేట గ్రామ పంచాయతీకి చెందిన ఎర్రగానిపల్లికి చెందిన మాదిరాజు లక్ష్మణరాజు, ప్రముఖ సేవారత్న, పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దరఖాస్తు చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీరి పరిపాలనలో శ్రీ బోయకొండ ఆలయంలో పాలక మండలి సభ్యులుగా ఎంపిక చేసి అవకాశం కల్పించాలని మీడియా ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున కూటమి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో పుణ్యక్షేత్రమైనటువంటి బోయకొండ గంగమ్మ మీకు అందరికీ తెలుసు, అమ్మవారి పవిత్రత. ఈరోజు మా టీడీపీ తరపున మరియు కూటమి, జనసేన, బీజేపీ, మా టీడీపీ నాయకులందరూ, మా సీనియర్స్ కావచ్చు, జూనియర్స్ కావచ్చు, అందరి సమక్షంలో అమ్మవారి సేవకుడిగా ఒక అప్లికేషన్ సమర్పించుకోవడం జరిగింది. మా మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు మా ఇన్ఛార్జ్ అయినటువంటి చల్లా రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము దరఖాస్తును సబ్మిట్ చేయడం జరిగింది. ఎస్వి జూ పార్క్ రోడ్డులో ఎక్కువ శాతం చెత్త, ఆహార పదార్థాలు వేయటం ద్వారా వాటిని తినడానికి కుక్కలు వస్తున్నాయని, వాటిని వేటాడేందుకు చిరుతలు వస్తున్నాయని, ఆ ప్రాంతం పరిశుభ్రంగా మార్చితే ఏ సమస్య ఉండదని తిరుపతి ఫారెస్ట్ డిఎఫ్ఓ వివేక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్వియు జూ పార్క్ రోడ్డులో ఎక్కువ శాతం చెత్త, ఆహార పదార్థాలు వేయటం ద్వారా వాటిని తినడానికి కుక్కలు వస్తున్నాయని, వాటిని వేటాడేందుకు చిరుతలు వస్తున్నాయంటున్నారు. ఆ ప్రాంతాల్లో పరిశుభ్రంగా మార్చితే ఏ సమస్య ఉండదన్నారు. టీటీడీ, మున్సిపాలిటీ అధికారులకు దీనిపై సమాచారం ఇచ్చామని, వారు అదంతా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. కొందరు యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు సమాచారం ఇస్తే తప్పులేదని, దానిని భయపడేలా ప్రచారం చేయడం తప్పన్నారు. దానివల్ల నష్టం ఎక్కువ జరుగుతుందని, త్వరలో వారితో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామన్నారు. శ్రీకాళహస్తి మండలం సింహాచల కండ్రిగ వద్ద అటవీ శాఖకు చెందిన భూమిలో అనధికారికంగా కేటాయించిన ఇళ్ల పట్టాలను హైకోర్టు రద్దు చేసిందని అన్నారు. ఈ అటవీ ప్రాంతంలో పోషించిన చెట్లకు బదులు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. దేవాంగ జాతి పిల్లి జాతి అంతరించిపోయే పరిస్థితి ఉందని, దాని పరిరక్షణ, సంతతి పునరుద్ధరణకి అటవీ శాఖ చర్యలు చేపట్టిందన్నారు. ఐఐటితో కలిసి పక్షులు, సీతాకోక చిలుకలపై అధ్యయనం చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. లెపర్డ్ మనము రీసెంట్గా పట్టుకున్నాం, కంటిన్యూస్గా అది జరుగుతూనే ఉన్నాయి. లెపర్డ్ సేఫ్టీ కోసము ప్లస్ జనాల సేఫ్టీ కోసము మనం కంటిన్యూస్గా పట్టుకోవడము, మళ్ళీ డీప్ ఫారెస్ట్లో వదిలేయడం, ఇదన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే మెయిన్ ఇష్యూస్ మనము ఇక్కడ మాట్లాడుతున్నది ఏమంటే క్లీన్గా ఎస్వి యూనివర్సిటీ ప్రెమిసెస్ని కొద్దిగా క్లీన్గా మెయింటైన్ చేయడం చాలా అవసరం ఉంటుంది. ఏమంటే అది సిస్టమేటిక్ ఇష్యూగా ఉన్నాయి కాబట్టి దాని గురించి మనం మాట్లాడాలి. ఏమంటే బుషెస్ కొద్దిగా క్లియర్ చేయడము, అక్కడ ఫుడ్ వేస్టేజెస్ ప్రాపర్గా డిస్పోజ్ చేయడము, తర్వాత గార్బేజ్ డిస్పోజ్ చేయడము. దీనివల్ల లెపర్డ్స్ అక్కడ ఎక్కువ పెరుగుతున్నాయి. అది సిస్టమేటిక్గా మనం క్లీన్ చేయకపోతే అది మళ్ళీ లెపర్డ్స్ అక్కడే తిరగడం జరుగుతున్నాయి. మళ్ళీ మనం పట్టుకోవడము, మళ్ళీ ఎస్వి యూనివర్సిటీ ఒక ప్రెస్టీజియస్ ప్లేస్, హిస్టారిక్ ప్లేస్, తిరుపతికి మామూలు ప్లేస్ కాదు. చదువుతున్న వాళ్ళు కానీ అక్కడ నుంచి ఎక్కడో దూరం నుంచి ఇక్కడ వచ్చి చదువుతున్న వాళ్ళు, వాళ్ళ లైఫ్ అంతా మారిపోవడం, దాన్ని ఎస్వి యూనివర్సిటీ ఒక హెరిటేజ్ తిరుపతికి. దాన్ని మనము క్లీన్గా మెయింటైన్ చేయడము, బుష్ కట్టింగ్ చేయడము, ఫుడ్ వేస్టేజెస్ ప్రాపర్గా క్లీన్ చేయడము, గార్బేజ్ డిస్పోజల్ ప్రాపర్గా చేయడము, అనేది సిస్టమేటిక్గా చేయడము మనము మొదలు పెట్టాల్సిన నిర్బంధంలో ఉన్నాము. ఎస్పెషలీ టీటీడీ ఏరియా కాబట్టి టీటీడీ దీంట్లో కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు ముందుకు కానీ ఇప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది మనం కోరుకున్నాము. ఎస్పెషలీ ఇల్లీగల్ డంపింగ్స్ అనేది ఎస్వి యూనివర్సిటీ వైపులో ఎక్కువ జరుగుతున్నాయి. దాంట్లో కంట్రోల్ చేయడానికి టీటీడీ హెల్త్కు ఎక్కువ బడ్జెట్ అలొకేషన్ జరిగి అందువల్ల మనము ఎక్కువ క్లీనింగ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయగలిగితే
ఈ ఇష్యూస్ లెప్పడు ఇటువైపు రావడం అనేది కొద్దిగా తగ్గుతాయి. తిరుపతి నగరంలో మరో చిరుత కూడా సంచరిస్తోందన్న వార్త ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఆగస్టు 18 సోమవారం సాయంత్రం మరో చిరుత కదలికలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మంగళం రోడ్డులోని డీమార్ట్ వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతంలో చిరుత కదలికలు కనిపించాయి. 3 నెలలు ఫారెస్ట్ అధికారులకు ఎస్వీ వర్సిటీ భద్రతా సిబ్బందికి కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కిందని ఊపిరి పీల్చుకున్నంతసేపు పట్టలేదు తిరుపతి జనాలకు. మరో చిరుత కూడా తిరుపతి నగరంలో సంచరిస్తోందన్న వార్తతో వారు మళ్లీ భయం గుప్పిట్లోకి వెళ్లిపోయారు. ఆగస్టు 18 సోమవారం అటవీ అధికారులు ఎస్వీ యూనివర్సిటీ వద్ద అమర్చిన బోన్లో చిరుత చిక్కడంతో గత 3 నెలలుగా భయంగా గడిపిన తిరుమల జనం ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. ఈ చిరుత గత 3 నెలలుగా ఎస్వీయు, వేదిక్ యూనివర్సిటీ, వెటర్నరీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, జూ పార్క్ రోడ్డు, అలిపిరి వద్ద సంచరిస్తూ కుక్కలు, దుప్పలు, జింకలను చంపేస్తూ వచ్చింది. అంతేకాకుండా జూ పార్క్ రోడ్డులో ఓ 2-వీలర్పై వెళ్తున్న వ్యక్తిపై కూడా దాడికి పాల్పడింది. అతడు త్రుటిలో తప్పించుకున్నాడు. దీంతో చిరుత దాడికి ఎప్పుడు ఎక్కడ గురి అవ్వాల్సి వస్తుందో అన్న భయంతో వెలువెలలాడిన తిరుపతి వాసులు చిరుత బోనులో చిక్కటంతో హమ్మయ్య అనుకున్నారు. అయితే అంతలోనే మరో చిరుత కూడా తిరుపతి నగరంలో సంచరిస్తోందన్న వార్త వారిని బెంబేలెత్తిస్తోంది. ఆగస్టు 18 సోమవారం సాయంత్రమే మరో చిరుత కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మంగళం రోడ్డులోని డీమార్ట్ వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతంలో చిరుత కదలికలు కనిపించాయి. స్థానికుల సమాచారం మేరకు ఆ ప్రాంతాన్ని పరిశీలించిన అటవీ అధికారులు చిరుత పాదముద్రలను గుర్తించారు. దీంతో ఆ చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఒంటరిగా ఎవరూ ఆ ప్రాంతంలో సంచరించవద్దని అటవీ అధికారులు హెచ్చరించారు. ఆగస్టు 21 గురువారం నాటికి శ్రీవారిమెట్టు వ్యాపారస్తుల నిరసనలు ఏడాదికి పూర్తవుతుందని, టీటీడీ యాజమాన్యం తమకు న్యాయం చేయాలని శ్రీవారిమెట్టు చిన్న వ్యాపారస్తుల సంఘం గౌరవ అధ్యక్షులు మరియు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కందరపు మురళి మాట్లాడుతూ, ఏడాది కాలంగా పేద చిన్న వ్యాపారులు తమ కుటుంబాలతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ముందు నిరసనలు చేస్తున్నారు. టీటీడీ ఉన్నత అధికారులు మరియు పాలక మండలి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఈ నెల 21వ తేదీ గురువారం సంవత్సరం ముగుస్తున్నందున శ్రీవారిమెట్టు చిరు వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో టీటీడీ పరిపాలనా భవనం ముందు వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. తిరుపతి నగరంలోని పలువురు మేధావులు, రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు హాజరై తమ మద్దతు తెలుపుతారని కందరపు మురళి ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి మధు, చిరంజీవి, రాంబాబు, ప్రకాష్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారిమెట్టును నమ్ముకొని గత 25 సంవత్సరాలుగా చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి ఈ చిరు వ్యాపారుల పట్ల టీటీడీ యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏమాత్రం సమంజసంగా లేదు. అక్కడేదో పులి కనిపించిందనే పేరుతో శ్రీవారిమెట్టు ప్రాంతంలో కూడా కాదు పులి కనిపించింది. అలిపిరి మార్గంలో పులి కనబడి అక్కడ ఒక బాలిక మీద దాన్ని చంపడానికి ప్రయత్నం చేసి చంపేసింది. ఆ సందర్భంగా చెలరేగినటువంటి రకరకాల వివాదాల నుంచి అలిపిరి మార్గంలో ఇప్పటికీ వ్యాపారాలు జరుగుతున్నాయి, అన్ని అంగళ్ళు ఉన్నాయి. శ్రీవారిమెట్టు మార్గంలో అలిపిరి మార్గంలో పులి కనిపిందనే పేరుతో శ్రీవారిమెట్టు మార్గంలో వ్యాపారాలను ఆపేయడం ఏ రకంగా సమంజసమో మాకేమీ అర్థం కాలేదు అని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా పదే అధికారులకి, ప్రజాప్రతినిధులకి సమస్యను విన్నవించుకుంటున్నా శ్రీవారిమెట్టు మీద ఉన్నటువంటి వ్యాపారుల్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తిగా వ్యాపారాలు చేయనివ్వకుండా అడ్డుపడుతూ వాళ్ళని శ్రీవారిమెట్టు మార్గంలోకి రానివ్వకుండా అడ్డుపడుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ 25 సంవత్సరాల నుంచి ఆ మార్గాన్ని నమ్ముకొని అక్కడ ఉన్నటువంటి భక్తులకి సేవలు అందిస్తూ చిరు వ్యాపారులు చేస్తున్నటువంటి వ్యాపారాలని కొనసాగించాలి, వాళ్ళ జీవితాలని ఆదుకోవాలని చెప్పి సిఐటి ఆధ్వర్యంలో టీటీడీ పరిపాలనా భవనం దగ్గర నిరసన దీక్షలు గత ఏడాది కాలంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 21వ తేదీ నాటికి పూర్తిగా 365 రోజులు నిండుతాయి. అంటే ఒక చిన్న సమస్య, పేదవాడు కూటమి ప్రభుత్వంలో తమ సమస్యని చెప్పుకోవడానికి ఒక ఏడాది కాలం నిరసన దీక్షలు చేయాల్సినటువంటి అవసరం ఉందా అనేది మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది ఏమాత్రం సమంజసమైనటువంటిది కాదు. ప్రతి ఒక్కరూ చెప్తారు, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు 100కి 100 పాళ్ళు జెన్యూన్
వ్యాపారస్తులు అని చెప్పి. వీళ్ళంతా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. ఈ చంద్రగిరి పరిధిలోకి వచ్చేది కాబట్టి చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారికి కూడా చెప్పాం ఈ సమస్యను పరిష్కరించమని. ఆయన కూడా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి తక్షణం ఈ పేద కుటుంబాలన్నింటినీ ఆదుకోవాలని, వారికి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. 365వ రోజున అంటే ఈ నెల 21వ తేదీన ఈ నిరసన కార్యక్రమాన్ని కుటుంబాలతో సహా ఈ తిరుపతి నగరంలో ఆ మద్దతు ఇచ్చే అన్ని రకాల సంస్థలు, రాజకీయ పక్షాలు అందరినీ భాగస్వాములు చేసి చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాం. దీనికి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం వీళ్ళు చేస్తున్న న్యాయమైన పోరాటానికి సంపూర్ణమైన మద్దతునివ్వాలని చెప్పి సిఐటి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుపతి జిల్లాలో 30,000 వికలాంగుల పెన్షన్లు రద్దు చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు సిపిఎం జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, వెంటనే రద్దు చేసిన పెన్షన్లను యథావిధిగా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మేము పాలనలోకి వస్తే మెరుగైన పెన్షన్ అందిస్తామని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చారు. దానికి భిన్నంగా నేడు అత్యంత నిరాదరణకు గురైన వికలాంగుల పెన్షన్ల మీద ఇటువంటి చర్యలు తీసుకోవటం, వారిని ఇబ్బంది పెట్టడం, వీధుల పాలు చేయటం తప్ప మరొకటి కాదన్నారు. ఇప్పటికే సమాజంలో అనేక అవమానాలకు, చీదరింపులకు గురవుతున్న వికలాంగులను ఈ విధంగా ప్రభుత్వం చూడటం సరైన పద్ధతి కాదన్నారు. వికలత్వం యొక్క శాతము తక్కువగా ఉందని, గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెన్షన్ పొందుతున్న వారిని కూడా రద్దు చేయటం దుర్మార్గమన్నారు. డాక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చి 60%, 70% వికలత్వం ఉన్నవారిని కూడా 35-40% తగ్గించి నేడు పెన్షన్లకి అర్హులు కాదని చూపడం ఒక కుట్ర తప్ప మరొకటి కాదన్నారు. ఒకవేళ వారి వికలత్వాన్ని పరిశీలించాల్సి వస్తే పెన్షన్ ఆపకుండా వారిని ప్రత్యేక టీం ద్వారా వారి వికలత్వాన్ని అంచనా వేసి వారికి నిర్ణయాన్ని తెలిపి ఆ తర్వాత పెన్షన్ ఆపాలి తప్ప ఎటువంటి హెచ్చరిక లేకుండా ఈ విధంగా చేయటం అంటే వారి కుటుంబాల్లో బాధను మిగల్చడం తప్ప ఇంకొకటి కాదన్నారు. వెంటనే 30,000 పెన్షన్లను పునరుద్ధరించాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. లేని పరిస్థితుల్లో వికలాంగుల ఆధ్వర్యంలో జరిగే పోరాటాలకు ప్రత్యక్షంగా పాల్గొంటామని తెలియజేశారు. ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వికలాంగుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతి జిల్లాలో 30,000 మంది వికలాంగుల పెన్షన్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గం, అన్యాయం. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళ వికలాంగుల పర్సంటేజ్, వికలత్వం యొక్క పర్సంటేజ్ 40% కన్నా తక్కువగా ఉందనే ఉద్దేశంతో ఈ యొక్క పెన్షన్లు రద్దు చేసే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది. ఇది సరైన పద్ధతి కాదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే పెన్షన్ తీసుకున్న అనేక వేల మందికి ఈరోజు పెన్షన్ లేకుండా చేస్తున్నారు. ఈరోజు ఎవరిది బాధ్యత? ఆ రోజు సర్టిఫికేట్ 70%, 80% ఇచ్చిన వాళ్ళు ఈరోజు ఉన్నట్టుండి 30%, 36% కట్టుబడిపోతుందని నేను ప్రశ్నిస్తాను. ఇది సరైన పద్ధతి కాదు. వికలాంగుల కుటుంబాలు ఈరోజు కల్లోలం అయిపోయిన పరిస్థితి. ముందే వికలాంగులు అంటే ఆ కుటుంబంలో ఎంత చేతరింపులు ఉంటాయో, ఎంత అవమానాలు ఉంటాయో ఈ ప్రభుత్వానికి తెలియదా? ఈరోజు ఈ పెన్షన్ కూడా రాకపోతే వాళ్ళ ఆలనా పాలన చూసేవాళ్ళు ఎవరు? వాళ్ళని ఈదులు పడేసే పరిస్థితి ఏర్పడదా? అందువల్ల ఇటువంటి సున్నితమైన విషయాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం హడావడిగా తన డబ్బులు మిగలబెట్టుకోవాలనే ఆకాంక్షతో ఇటువంటి చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి సిపిఎంగా తెలియజేస్తున్నాం. మీరు అధికారానికి వచ్చినప్పుడు గతం కన్నా మెరుగ్గా మేము ఇస్తామన్నాం. ఇచ్చే వాళ్ళకి తీసేయడం అంటే గతం కన్నా మెరుగైన పద్ధతి ఎలాగో నాకు అర్థం కావడం. మీకు డబ్బులు లేకపోతే ఈ పద్ధతి రద్దు చేసి డబ్బులు సంపాదించుకుంటారని నేను అడుగుతున్నాను. వికలాంగులకు కడుపు కొట్టి మీరు డబ్బులు మిగలబెట్టుకోవడానికి పూనుకుంటున్నారో నేను అడుగుతున్నా. ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే ఈ యొక్క ఏదైతే 30,000 ఉన్నాయో 30,000 పునరుద్ధరించాలి. ఏదన్నా ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకోమనండి. పెన్షన్ ఇస్తా వాళ్ళు రివ్యూ పెట్టండి. ఇప్పుడు వచ్చి రద్దు చేసి మీరు ఎంపీడీ వాళ్ళకి అర్జీలు పెట్టుకోండి, మీరు మున్సిపల్ కమిషనర్కి అర్జీ పెట్టుకోండి అని చెప్పడం సరైన పద్ధతి కాదు. మీరు మీ పర్సెంటేజ్ తక్కువగా ఉంది నోటీస్ ఇవ్వండి, దాన్ని రివాల్యుయేట్ చేయమని చెప్పండి, అవసరమైతే టీం పెట్టండి. ఇటువంటి పద్ధతిలో దాన్ని చేయాలి. కానీ ఉన్నట్టుండి రద్దు చేసి ఇప్పుడు మీరు రివాల్యుయేషన్ పెట్టుకోవడం పద్ధతి సరైనది కాదు. వెంటనే ఈ యొక్క పెన్షన్ల యొక్క 30,000 పెన్షన్ని పునరుద్ధరించాలి. వికలాంగుల కుటుంబాలను ఆదుకోవాలి. లేని పరిస్థితుల్లో ఆ వికలాంగులు చేసే ఉద్యమాలకు సిపిఎం పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి అండగా ఉండాలని, ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా వికలాంగుల యొక్క బాగుకోరే వాళ్ళందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తాం. తిరుపతి జిల్లా వేమన విజ్ఞాన కేంద్రం నందు తిరుపతి జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా 2వ మహాసభ అధ్యక్షులు బివి రమణయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు సురేష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం మరియు ప్రధాన కార్యదర్శి కందర్పు మురళి మాట్లాడుతూ
రాష్ట్ర వ్యాప్తంగా ఆటో రంగం రక్షణకై డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం నిర్వహించిన యువగలం పాదయాత్ర సందర్భంగా ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఆటో కార్మికులు ప్రత్యక్ష సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, తాగునీరు, టాయిలెట్, మౌలిక సౌకర్యాలను కలిగిన ఆటో స్టాండ్ ఏర్పాటు చేస్తామని, ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, ఆటో ఇన్సూరెన్స్ కల్పిస్తామని, పోలీసులు వేధింపులు లేకుండా చేస్తామని, పోలీసులకు ఆటో డ్రైవర్ల నుండి అపరాధ వసూలు చేయాలని టార్గెట్ ఇవ్వమని, 13 లక్షల మంది వాహన మిత్రులు అమలు చేస్తామని డిమాండ్ చేయడం జరిగింది. ఎటువంటి నిబంధనలు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, కొత్త రేషన్ ఆధార్ కార్డులను ఇప్పిస్తామని, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని, సబ్సిడీలో ఎలక్ట్రానిక్ ఆటోలు అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆటో స్టాండ్లోనే ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిందని తన హామీలు నెరవేర్చలేదని అన్నారు. ప్రైవేటు కంపెనీ యాప్లు ఓలా, ఊబర్ వంటి ర్యాపిడ్ వలన ఆటో కార్మికుల సంపాదన కొల్లగొడుతున్నారని అన్నారు. వారిని నిలుపుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్ర ప్రభుత్వమే ఒక యాప్ నిర్వహించాలని ఆటో మహాసభ డిమాండ్ చేసింది. కొత్త బిఎన్ఎస్ చట్టంలోని 106(1)(2)లను రద్దు చేయాలని, జీవో నంబర్ 21 రద్దు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ఆటో యూనియన్ నాయకులు, తంజావూరు మురళి, లక్ష్మయ్య, నగర ప్రధాన కార్యదర్శి మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటో కార్మికుల సమస్యలపై పలు తీర్మానాలను చేయడం జరిగింది. మొత్తం పెద్ద పెద్దోళ్ళ చేతుల్లో, అదానీ అంబానీల చేతుల్లో పెట్టేసి ఇప్పుడు ఊబర్లు, ఓలాలు ఇవన్నీ ఆఖరికి హెయిర్ కటింగ్ చేసేవాడు కూడా కార్పొరేట్ కంపెనీలు వచ్చేసాడు. మీరు చూస్తున్నారు కదా, కొత్త కొత్త వాళ్ళందరూ హెయిర్ కట్ అని చెప్పి నల్ల బోర్డులు పెట్టేసి కనిపిస్తుంది. ఎవరిది అనుకుంటా అంతా వీళ్ళు ఏమన్నా వీళ్ళ బార్బర్లు అందరూ పెట్టుకోండి అని అనుకుంటారేమో. బార్బర్లు ఎవరో పెద్ద కార్పొరేట్ కంపెనీ వాడు తెచ్చి అన్ని చోట్ల షాపులు పెడతారు, వీళ్ళు పోయి వర్కర్లుగా పనిచేస్తుంటారు. ఇట్లాంటి కొత్త కొత్త అంటే కూలోడు మరింత కూలోడుగా, పేదోడు మరింత పేదోడుగా అన్యాయం అయిపోవడానికి అవసరమైనటువంటి పద్ధతులన్నీ ఇప్పుడు వచ్చేసినాయి. అందుకని మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఎక్కువ యూత్ ఉన్నటువంటిది ఆటో రంగం, కొంచెం వేగంగా ఉండేవాళ్ళు ఆటో వాళ్లే, ప్రశ్నించే శక్తి కూడా ఆటో రంగంలోనే ఉంటుంది. ఒక్కసారిగా తిరుపతి నగరంలోనో లేదా మున్సిపాలిటీలోనో ఎక్కడన్నా కానీ ఉండే ఆటోలన్నీ తెచ్చేసి గమ్మున ఇళ్లలో పోయి రోడ్లలో ఆటోలు పెట్టేసి ఇళ్లలో పోయి పండుకోండి, అల్ల కల్లోలం అయిపోతుందా లేదా అనే విషయం మనం చూడాలి. ట్రాన్స్పోర్ట్ రంగానికి ఉన్నటువంటి పవర్ అట్లాంటిది. మీరందరూ కూడా మన సంఘాన్ని బలోపేతం చేసుకోవాలి. ఇప్పటికీ రకరకాల పద్ధతుల్లో మన వాళ్ళందరూ కూడా చేశారు, కృషి చేశారు. ఈరోజు ఈ రకమైన స్థాయికి వచ్చిందంటే ఇక్కడున్న వేదిక మీద ఉన్న అనేక మంది చేసినటువంటి కష్టం, వాటి ఫలితంగా వచ్చింది. దాన్ని కొనసాగించాలి. మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, అది ఏ ప్రాంతం అని కూడా లేదు, మీరు మీ ప్రాంతాల్లో మన సంఘాన్ని సిఐటియు ఎంత బలపడితే పేదవాడి గొంతు అంత బలపడుతుంది, కష్టజీవి గొంతు అంత బలపడుతుంది. సిఐటియు సంఘం బలపడితే ఆటో కార్మికుడి బలం పెరుగుతుందనే విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకొని మన సిఐటియు సంఘాన్ని బలపరచాలని, మీ మహాసభల్లో కొత్త నాయకత్వం ఎన్నికవుతుంది. ఈ నాయకత్వం మొత్తం జిల్లా అంతా పర్యటన చేసి అన్ని చోట్ల కార్మికుల్ని ఆర్గనైజ్ చేసి, ఇప్పుడు 2000 సభ్యత్వం మనకు ఉందంటున్నారు, 5000 సభ్యత్వానికి పోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల కొండా సురేఖ మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు చేరువ కావాలని ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డి హయాంలో ప్రజలు మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్న తిరుమల స్వామి కొండ మీదికి దర్శనాని కోసం రావడం జరిగింది. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకొని మరి ఆశీర్వచనం తీసుకోవాలని మా కుటుంబ సమేతంగా వచ్చి ఈరోజు దర్శనం ఉదయం తోమాల సేవ, అదేవిధంగా స్పెషల్ విఐపి దర్శనం కూడా చేసుకొని ఆశీస్సులు తీసుకొని బయటకు రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులతో మరి మేము చేసేటువంటి ప్రతి కార్యానికి కూడా మంచి జరగాలని, మా ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలని, నిరుపేద ప్రజలు మంచి మరి ఈ ప్రభుత్వ హయంలో బాగుపడాలని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కృషి చేస్తూ ఉన్నారో ఆయన చేసే ప్రతి పనికి కూడా స్వామివారు దీవెనలు ఉండాలని
అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి మొక్కుకోవడం జరిగింది. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యేలు మైనంపల్లి రోహిత్, వేముల ప్రశాంత్ రెడ్డి, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్, సినీ నటి ఆమని, రమ్యశ్రీ, నటుడు ప్రియదర్శిలు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకొని చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ప్రతిసారి తిరుమలకి వస్తూనే ఉంటాను. ఎందుకంటే నా పర్సనల్ బిలీఫ్ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కృప మరియు ఆశీర్వాదం ఉంటే మన జీవితము సంతోషంగా మరియు సులభంగా సాగుతుంది. అదే కాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా ప్రార్థిస్తే మనసే గుడిగా మరియు మనశుద్ధి అర్చనగా అవుతుంది. ఎందుకంటే కో అంటే కొండ నుంచి పలికే కోనేటి రాయ మన వెంకటేశ్వర స్వామి ఒక్కటే. అదే కాకుండా మనం చూస్తే మన జీవితంలో ఉన్న అంటే భక్తులు అందరి జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి భక్తిని జ్ఞానముగా మార్చి మరియు మనందరికీ ముందుకు నడిపించేది మహాశక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి. మరియు ఆయన నామస్మరణంతో ప్రతి ఒక్క భక్తుడికి కూడా శక్తి పెరుగుతుంది మరియు మనకు ఒక ఆత్మబలాన్ని ఇస్తుంది. సో ఈరోజు దర్శనం చేసుకోవడం రియలీ హ్యాపీ టు బీ హియర్ అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరుకు తలమానికమైన పెద్ద చెరువును పరిరక్షించాలి. అధికారులను ఆదేశించిన పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. ఆక్రమణదారుల కోసం అధికారులు చెరువుకు గండి కొట్టి చెరువులోని నీటిని రైతుల పంట పొలాల్లోకి వదిలేశారని పత్రికల్లో రావటంపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే. పలమనేరు పట్టణం గుండుబావి నందు గుర్తు తెలియని మగ శవం లభ్యం. అతనే బావిలో పడిపోయాడా లేదా మరింకేదైనా కోణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం పాలక మండలి సభ్యులుగా దరఖాస్తుల స్వీకరణ. నోటిఫికేషన్ ఇచ్చిన 20 రోజులలో పాలక మండలి ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. దేవస్థానం వార్షిక ఆదాయాన్ని అనుసరించి పాలక మండలి సభ్యుల ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.